హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమలత అన్వి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ట్రిగ్నోమెట్రీ యొక్క ఇంట్రడక్షన్ అనేది నేర్చుకుందాం ఫ్రెండ్స్. ట్రిగ్నోమెట్రీని తెలుగులో త్రికోణమితి అంటారు. త్రీ అంటే ఏంటిదంటే మూడు. మరి కోణం అంటే ఏంటిది? కోణం అంటే రెండు రేఖలు ఒక బిందువు వద్ద కలిసినప్పుడు ఏర్పడే దాన్ని ఏమంటాం? కోణం అంటాం. ఇక్కడ చూడండి, రెండు రేఖలు, ఇవి ఏం రేఖలు? కిరణాలు. రెండు కిరణాలు అనేవి ఒక బిందువు నుండి స్టార్ట్ అయ్యాయి. ఈ బిందువు నుండి స్టార్ట్ అయినప్పుడు ఈ భాగంలో ఏర్పడింది ఉంటుంది కదా, దానినే మనం కోణం అని అంటాం. మరి మితి అంటే శాస్త్రం, అంటే మూడు కోణాలతో ఏర్పడే శాస్త్రం ఏమవుతుంది? త్రికోణమితి. మరి మూడు కోణాల మొత్తం ఎంత? 180 degrees. A plus B plus C equal to 180 degrees. మరి ఇప్పుడు నెక్స్ట్ కోణాలు రకాల గురించి నేర్చుకుందాం. కోణాలు మొత్తం 7 రకాలు. శూన్యకోణం, అల్పకోణం, లంబకోణం, అధిక కోణం, సరళ కోణం, పరావర్తన కోణం, సంపూరక కోణం. శూన్యం అంటే జీరో. కోణంని దేంతో సూచిస్తామంటే టీటాతో సూచిస్తాం మనం. శూన్యకోణం అంటే శూన్యం అంటే జీరో. టీటా ఈక్వల్ టు 0 degrees అవుతుంది. శూన్యకోణంలో టీటా ఈక్వల్ టు 0 degrees. అల్పకోణం అంటే శూన్యకోణం కంటే కొంచెం ఎక్కువ ఉండాలి, అంటే 0 degrees కన్నా ఎక్కువ ఉంటుంది. టీటా వాల్యూ అనేది 90 degrees కన్నా తక్కువగా ఉంటుంది. అంటే 0 degrees లెస్ దాన్ టీటా లెస్ దాన్ 90 degrees అనేది ఏమవుతుంది? అల్పకోణం అవుతుంది. నెక్స్ట్ లంబకోణం అంటే ఏంటిది? టీటా అనేది 90 degreesని కలిగి ఉండాలి. అధిక కోణం అంటే టీటా అనేది 90 degrees కన్నా ఎక్కువగా ఉండాలి, 180 కన్నా తక్కువగా ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, 90 degrees కన్నా ఎక్కువగా ఉండాలి, 180 కన్నా తక్కువగా ఉండాలి. అప్పుడు అది ఏమవుతుంది? అధిక కోణం అవుతుంది. నెక్స్ట్ సరళ కోణం అంటే టీటా ఈక్వల్ టు 180 degrees అయి ఉండాలి. పరావర్తన కోణం 180 degrees కన్నా ఎక్కువగా ఉండాలి, 360 కన్నా తక్కువగా ఉండాలి. సంపూరక కోణం అంటే టీటా ఈక్వల్ టు 360 degrees. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి కోణాలు రకాలు. నెక్స్ట్ ఈ యొక్క కోణాలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి. అవి ఏంటివి అంటే పూరక కోణాలు, సంపూరక కోణాలు. పూరక కోణాలు అంటే ఏవైనా రెండు కోణాల మొత్తం 90 degrees అయితే దానిని పూరకాలు అంటారు. పూరకాలు అంటే ఏంటిది? ఏవైనా రెండు కోణాలు తీసుకుందాం, వాటి యొక్క మొత్తం ఎంత కావాలి? 90 degrees అయినట్లయితే దాన్ని ఏమంటాం? పూరకాలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, A ప్లస్ B ఈక్వల్ టు 90 degrees అయితే అది ఏమవుతుంది? పూరకాలు అవుతుంది. ఇక చూడండి, A అనేది 30 degrees, B అనేది 60. 30 + 60 ఈక్వల్ టు 90 degrees. అంటే ఇది ఏ రకమైన కోణం? పూరక కోణం. A ప్లస్ B ఈక్వల్ 90 degrees అయితే అది పూరకాలు అవుతుంది. నెక్స్ట్ సంపూరకాలు. ఏవైనా రెండు కోణాల మొత్తం 180 degrees అయితే దానిని సంపూరకాలు అంటాం. A ప్లస్ B ఈక్వల్ టు 180 అవ్వాలి. 180 అవుతే అది ఏమవుతుంది? సంపూరకం అవుతుంది. అంటే 105 + 75 ఈక్వల్ టు 180. ఇదేమవుతుంది? సంపూరకం. పూరకాలు, సంపూరకాలు. A ప్లస్ B ఈక్వల్ టు 90, A ప్లస్ B ఈక్వల్ టు 180 అయితే సంపూరకాలు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, పూరకాలు, సంపూరకాలు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.